wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో లేటెస్ట్ అర్జెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఎన్టీఏ నుంచి. ఇలాంటి చాలా అర్జెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఎన్టీఏ నుంచి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ రెస్పాన్స్కి రావడము, దాని తర్వాత ఫైనల్కి రావడము, ఆబ్జెక్షన్స్ రేస్ చేయడము, దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ రావడము అండ్ జోసా కౌన్సిలింగ్ గురించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. సో ఇలాంటి ఫ్లాష్ అప్డేట్స్ ఇస్తున్నందుకు ఒక లైక్ చేయండి అండ్ ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో రూపంలో వీడియో లింక్ని షేర్ చేయండి అండ్ ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయగానే మీకు మంచి స్కోర్ అయితే రాబోతుంది. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు మీరు 12th ఏప్రిల్ రోజు రిలీజ్ అయిన మనకు లేటెస్ట్ అప్డేట్. జేఈ మెయిన్స్లో ఏప్రిల్లో ఎవరైతే ఆన్సర్స్ రాశారో వాళ్ళ రెస్పాన్స్ షీట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. అంతేకాకుండా దాంట్లో మీకు ఏమైనా కీ ఆబ్జెక్షన్స్ అనిపిస్తే 12th ఏప్రిల్ నుంచి 14th ఏప్రిల్ లోపు మీరు ఆబ్జెక్షన్స్ అయితే రేస్ చేయొచ్చు. సో ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఆబ్జెక్షన్ రేస్ చేస్తే 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆబ్జెక్షన్ రేస్ చేసింది వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది. కాబట్టి 200 రూపీస్ గురించి ఆలోచించకుండా మీకు కరెక్ట్ అనిపిస్తే, మీరు కరెక్టా లేదా అని ఎలా తెలుస్తుంది? సో దానికి ఆన్సర్ షీట్స్ ఆల్రెడీ మన విజ్కెమ్ బ్లాగ్ స్పాట్లో అయితే ఉంది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఆల్రెడీ ఆన్సర్ షీట్స్ రిలీజ్ చేయడం జరిగింది మెమరీ బేస్డ్. ఆ మెమరీ బేస్డ్ ప్రతి షిఫ్ట్ ఒకటి కాదు 2 ఇన్స్టిట్యూట్స్ మినిమం అయితే ప్రతి షిఫ్ట్ అవైలబుల్ ఉంది. ఆ డౌన్లోడ్ చేసుకొని మీరు కంపేర్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెక్ చేసుకొని రెస్పాన్స్ కీ ప్రకారంగా మీరు ఛాలెంజ్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.